హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. మీరు ఆర్ఆర్బీ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఏ కావచ్చు, ఏ ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అవుతున్నా ఖచ్చితంగా ఉపయోగపడే బిట్స్ మనకు మోడర్న్ హిస్టరీ నుంచి తప్పకుండా వస్తాయి. ఈ బిట్స్ అయితే ఇందులో మనం 40 బిట్స్ వరకు అయితే చూద్దాం. నేను క్వశ్చన్ చదివి ఆప్షన్ చదువుతాను, తర్వాత ఆన్సర్ అయితే చెప్తాను అనమాట. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ బాబర్ 12 సంవత్సరాల వయసులో ఈ ప్రాంతానికి రాజయ్యాడు. ఏ సమర్కండు, 1 సమర్కండు, 2 పర్గానా, 3 ఇండియా, 4 ఆఫ్ఘనిస్తాన్. మనకు బాబర్ 12 సంవత్సరాల వయసులో పర్గానాకు ప్రాంతానికి రాజయ్యాడు అనమాట. ఇక బాబర్ రాజ్యానికి వచ్చిన సంవత్సరం క్రీస్తు 1294, క్రీస్తు 1293, క్రీస్తు 1292, క్రీస్తు 1291. బాబర్ రాజ్యానికి వచ్చిన సంవత్సరం వచ్చేసి మనకు క్రీస్తు 1294 సంవత్సరంలో రావడం జరిగింది. ఇక బాబర్ చాగతాయ్ తుర్కీ భాషలో రాసిన గ్రంథం పేరు: 1 ఐన్-ఇ అక్బరి, 2 ఫత్వా-ఇ జహందరి, 3 ముంతఖబ్-ఉల్ తవారిక్, 4 తుజ్కి బాబరి. బాబర్ చాగతాయ్ తుర్కీ భాషలో రాసిన గ్రంథం తుజుక్-ఇ-బాబరి. బాబర్ పూర్తి పేరు ఏమిటి? 1 ఉమర్ షేక్ మిర్జా, 2 జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్, 3 దౌలత్ ఖాన్ లోడి, 4 సుల్తాన్ అహ్మద్ మిర్జా. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్. బాబర్ పూర్తి పేరు జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్. బాబర్ కాబూల్ను జయించిన సంవత్సరం ఏది? ఏ క్రీస్తు 1500, 2 క్రీస్తు 1504, 3 క్రీస్తు 1508, 4 క్రీస్తు 1512. బాబర్ కాబూల్ను ఆక్రమించిన సంవత్సరం ఏదని ఇవ్వడం జరిగింది. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1504 సంవత్సరంలో, క్రీస్తు 1504 సంవత్సరంలో బాబర్ కాబూల్ను ఆక్రమించాడు. బాబర్ ఎన్నిసార్లు భారతదేశంపై దండెత్తాడు అనేది మనకు 6th క్వశ్చన్. 1 1, 2 3, 3 5, 4 7. ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 3 5 సార్లు బాబర్ భారతదేశంపై దండెత్తడం జరిగింది. టర్కీ భాషలో బాబర్ అంటే ఏమిటి? 7th క్వశ్చన్. టర్కీ భాషలో బాబర్ అంటే ఏమిటి? 1 సింహం, 2 పులి, 3 వీరుడు, 4 ధైర్యశాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పులి. టర్కీ భాషలో బాబర్ అంటే పులి. బాబర్ తండ్రి పేరేంటి? ఆప్షన్స్: 1 ఉమర్ షేక్ మిర్జా, 2 జహీరుద్దీన్, 3 దౌలత్ ఖాన్, 4 సుల్తాన్ మహమ్మద్ మిర్జా. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఉమర్ షేక్ మిర్జా. బాబర్ తండ్రి పేరు ఉమర్ షేక్ మిర్జా. 9th క్వశ్చన్. యుద్ధం లేకుండా, ఏ ప్రయత్నం లేకుండా భగవంతుని కృపలను పొందిన నేను కాబూల్, గజని వాటి ఆధారిత ప్రాంతాలను పొందాను అని తన ఆత్మకథలో రాసిన మొఘల్ బాదుషా: 1 షాజహాన్, 2 జహాంగీర్, 3 అక్బర్, 4 బాబర్. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 బాబర్. మొదటి పానిపట్టు యుద్ధకాలంలో బెంగాల్ నవాబు ఎవరు అని మనకు 10th క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. మొదటి పానిపట్టు యుద్ధకాలంలో బెంగాల్ నవాబు: 1 నస్రత్ షా, 2 అల్లావుద్దీన్ హుస్సేన్, 3 మహమ్మద్ షా, 4 అహ్మద్ షా. ఆన్సర్: మొదటి పానిపట్టు యుద్ధకాలంలో బెంగాల్ నవాబు వచ్చేసి నస్రత్ షా. బాబర్ మొదటిసారి భారతదేశంపై ఎప్పుడు దండెత్తాడు? 1 జనవరి 1526, జనవరి 1520, జనవరి 1519, జనవరి 1524. మనకు ఆన్సర్ వచ్చేసి జనవరి 1519 సంవత్సరంలో బాబర్ భారతదేశంపై మొదటిసారి దండెత్తడం జరిగింది. మొదటిసారి బాబర్ భారతదేశంపై దండెత్తడానికి కారణం ఏంటి? మొదటిసారి బాబర్ భారతదేశంపై దండెత్తడానికి కారణము ఏమిటి? 1 ఇబ్రహీం లోడి దుష్ప్రవర్తన, 2 దౌలత్ ఖాన్ లోడి ఆహ్వానం, 3 ఇండో ఆక్బర్ సరిహద్దులోని యూసఫ్ జాయ్ తెగల తిరుగుబాటు, 4 రాణా సంగ్రామసింగ్ ఆహ్వానం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఇండో ఆక్బర్ సరిహద్దులోని యూసఫ్ జాయ్ తెగల తిరుగుబాటు. బాబర్ భారతదేశంపై దండెత్తినప్పుడు లాహోర్ గవర్నరు ఎవరు? బాబర్ భారతదేశంపై దండెత్తినప్పుడు లాహోర్ గవర్నర్ ఎవరు? ఆప్షన్ 1 ఇబ్రహీం లోడి, ఆప్షన్ 2 ఆలం ఖాన్, ఆప్షన్ 3 దిల్వర్ ఖాన్, ఆప్షన్ 4 దౌలత్ ఖాన్ లోడి. ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 4 దౌలత్ ఖాన్ లోడి. బాబర్ ఇండియాపై తన చివరిదైన 5వ దండయాత్ర ఎప్పుడు మొదలుపెట్టాడు? బాబర్ తన చివరిదైన 5వ దండయాత్ర ఎప్పుడు మొదలుపెట్టాడు భారతదేశంపై అనేది? 1 నవంబర్ 1525, జనవరి 1526, డిసెంబర్
1525, ఫిబ్రవరి 1526. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నవంబర్ 1525. మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ శతఘ్ని దళానికి 2 ప్రఖ్యాత సైన్యాధికారులు నియంతృత్వం వహించిన వారి పేర్లు. ఆన్సర్ ఇక్కడ ఆప్షన్స్ వచ్చి హుస్సేన్ అలీ, అహ్సన్ అలీ, 2 ఉత్సాద్ అలీ కులీ ముస్తఫా, 3 షాజహాన్ దౌలత్ ఖాన్, 4 దౌలత్ ఖాన్ లోడి దిలవత్ ఖాన్. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఉస్తాద్ అలీ కులీ ముస్తఫా. బాబర్నామా ఏ భాషలో రాసిన గ్రంథం, దానికి మూల రచన ఏంటి? ఆప్షన్ 1 పర్షియన్ భాషలో తుజ్కి బాబరీ, టర్కీ భాషలోని ఐన్ ఈ అక్బరీ, అరబీ భాషలోని షానామా, హిందీ భాషలో పార్షానామా. బాబర్ నామా ఏ భాషలో రాసిన గ్రంథం, దానికి మూల రచన ఏది? పర్షియన్ భాషలో రాసినటువంటి తుజ్కి బాబరీ అనే గ్రంథం బాబర్నామాకు మూల రచన. దేవుని దయ కృపల వల్ల ఘనమైన ఢిల్లీ సైన్యం కేవలం సగం రోజులో దుమ్ములో కలిసిపోతుంది అని పేర్కొన్న వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 అబుల్ ఫజల్ ఐన్ ఈ అక్బర్లో, ఆప్షన్ 2 గుల్బదన్ బేగం హుమాయూన్ నామా, ఆప్షన్ 3 బాబర్ తుజ్కి బాబరీలో, ఆప్షన్ 4 జహాంగీర్ తుజ్కి జహాంగీర్లో. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బాబర్ తుజ్కి బాబరీలో అనడం జరిగింది. దేవుని దయ కృప వల్ల ఘనమైన ఢిల్లీ సైన్యం కేవలం సగం రోజులో దుమ్ములో కలిసిపోతుందని అనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇబ్రహీం లోడికి సహాయంగా వచ్చిన హిందూరాజు ఎవరు? ఇబ్రహీం లోడికి సహాయంగా వచ్చిన హిందూరాజు ఎవరు? ఆప్షన్ 1 రాణా సంగ్రామసింగ్, ఆప్షన్ 2 హేము, ఆప్షన్ 3 రాణా ఉదయ్ సింగ్, ఆప్షన్ 4 గ్వాలియర్ రాజైన రాజా బిక్రమ్ జిత్. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 గ్వాలియర్ రాజైన రాజా బిక్రమ్ జిత్. మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన తేదీ ఏది? ఆప్షన్ 1 జనవరి 20, 1526, ఆప్షన్ 2 ఫిబ్రవరి 1526, ఆప్షన్ 4 మార్చి 20, 1526, ఆప్షన్ 4 ఏప్రిల్ 20, 1526. మనకు మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన తేదీ ఏప్రిల్ 20, 1526, ఆప్షన్ 4 ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అతను ఏమాత్రం అనుభవం ఉన్న వాడిలా లేడు, సైనిక చర్యలేమి తీసుకోలేదు, ఏమాత్రం పరిపక్వత లేనివాడు, ఎట్లా కదలాలి, నిలబడాలి లేక యుద్ధం చేయాలనే విషయాలేమి తెలియవు అని బాబర్ ఎవరిని గురించి పేర్కొన్నాడు? ఆప్షన్ 1 రాణా సంగ్రామ్ సింగ్, 2 మహమ్మద్ లోడి, 3 ఇబ్రహీం లోడి, 4 మేదిన్ రాయ్. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఇబ్రహీం లోడిని ఈ విధంగా అన్నాడు బాబర్. బాబర్ తన గ్రంథంలో పేర్కొన్నట్టు ఒకవేళ గౌరవనీయులైన పాదుషా ఆ వైపు ఢిల్లీ వద్దకు వచ్చినట్లయితే నేను ఈ వైపు నుంచి ఆగ్రా చేరుకుంటానని తనను భారతదేశంపై యుద్ధానికి పురికొల్పిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 దౌలత్ ఖాన్ లోడి, ఆప్షన్ 2 రాణా సంగా, ఆప్షన్ 3 అలం ఖాన్, ఆప్షన్ 4 దిలావత్ ఖాన్. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రాణా సంగా. మొదటిసారి బాబర్ సైన్యం రాజపుత్ర సైన్యాన్ని ఢీకొని ఓటమి చవిచూసింది ఎక్కడ? 1 బయానా, 2 కాన్వా, 3 ఆగ్రా, 4 పానిపట్టు. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బయానా. రాణా సంఘ ఆధ్వర్యంలో ఏర్పడిన రాజపుత్ర ఆఫ్ఘన్ కూటమి లక్ష్యం? ఆప్షన్ 1 బాబర్ను ఓడించి రాణా సంఘాను ఢిల్లీ చక్రవర్తిని చేయడం, ఆప్షన్ 2 బాబర్ను చక్రవర్తిగా కొనసాగించడం, ఆప్షన్ 3 ఆఫ్ఘనిస్తాన్పై దండయాత్ర చేయడం, ఆప్షన్ 4 బాబర్ను ఓడించి ఢిల్లీలో లోడి అధికారాన్ని పునఃస్థాపించడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 బాబర్ను ఓడించి ఢిల్లీలో లోడి అధికారాన్ని పునఃస్థాపించడం. రాణా సంఘ బాబర్ మధ్య జరిగిన కాన్వాయ్ యుద్ధం జరిగిన రోజు? ఆప్షన్ 1 మార్చి 16, 1527, జనవరి 16, 1527, నవంబర్ 16, 1527, డిసెంబర్ 16, 1527. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మార్చి 16, 1527లో రాణా సంఘ బాబర్ మధ్య కాన్వాయ్ యుద్ధం జరిగింది. హిందుస్థానీయులు కత్తి యుద్ధ నిపుణులే కావచ్చు, కానీ వారిలో చాలామందికి సైనిక ఎత్తుగడలు, మోహరింపు పద్ధతుల్లో అజ్ఞానులు, నిపుణత లేనివారని పేర్కొన్నారు ఎవరు? 1 అక్బర్, 2 హుమయూన్, 3 బాబర్, 4 ఔరంగజేబ్. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బాబర్. రాణా సంఘ జనవరి 30, 1528 చనిపోవడానికి కారణం? యుద్ధంలో చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు,
ప్రమాదవశాత్తు చనిపోయాడు. రాజపుత్ర సర్దార్లు విషముచ్చి చంపారు. ఆప్షన్ వచ్చేసి మనకు ఆప్షన్ 4 రాజపుత్ర సర్దార్లు విషముచ్చి చంపడం జరిగింది.